ఏమిట్రా ఇది? కోడి పొలం అండి. కోడి పొలవా? కోడి ఎక్కడరా? కోడి ఇచ్చినంత మొక్క అది ఒప్పు చూడటానికి కూడా సరిపోలేదు. ఒక కోడి కాలిచ్చి ముగ్గురికి పలావ్ చేయమంటే వాడు మాత్రం ఏం చేస్తాడు పాపం. వాడి కాళ్ళు కోసుకొని అందులో పడేయాలి. ఏమిటా గొణుగుడు? పలావ్ బాలేదు సార్. ఇది పప్పేనా సార్? పప్పే. నీ అబ్బా పప్పులో ఉప్పేసావా ఉప్పులో పప్పేసావా? ఇదేంట్రా? చారు. ఎప్పుడు ఇంతే. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇంకోసారి ఇలా చేసామంటే డిస్మిస్ చేసేస్తాను. జాగ్రత్త. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానండి. ఒక్క తప్పు కాయండి, అసలే పెళ్లి కావాల్సిన వాడిని. ముందు లోపలికి వెళ్ళు నువ్వు. అలాగే. ఈ పొగడతలు వెళ్ళాక చచ్చిపోతున్నాను రా. అమ్మగారు పొలావ్ అదిరిందన్నారు, అయ్యగారు పప్పు బెదిరిందన్నారు, చిన్నయ్య గారు చారు బ్రహ్మాండం అన్నారు. అసలు దీనికి అంతటికి కారణం ఈ చెయ్యి. అరే పుట్టి గురు, కత్తి తీశాను గురు. ఈ చెయ్యి నరికి పొయ్యిలో వేసేయి. ఎంతవరకు గురు? ఎంతవరకు? కత్తిరి కదవా, నేను నరకమంటే మాత్రం నరికి పారేద్దామనే. అంతే నన్ను నవ్వుటివాణి చేసి నా మెడబట్టి బయటికి గెంటేసి నా సీటు కొట్టేద్దామనే కదా నీ ఉద్దేశం? చిచ్చి, 50-50 గాలి చేస్తే ఈ వెధ వంట పని నాకెందుకు? త్వరలోనే అమ్మగారు మినిస్టర్ అవుతారు, అప్పుడు ఆవిడికి నేను పిఏ. నువ్వు పిఏ అయితే ఆవిడ గారి పని గొయ్యే. పియ్యేలప్పుడు పనికొస్తావా? ఇంకాసేపు అయితే ఇంటిల్లి పాది లేస్తారు, కాఫీ అని కాకులా కరుస్తారు. రే బుడ్డి, ఏంటి గురు? ఆ డబ్బాలో కాఫీ పడుంది, తెచ్చిన మొహన కొట్టు. డికాసినట్టు తగలడతా. అంటే గురు చేయలేక చచ్చిపోతున్నాను అనుకో. ఎంతసేపు రా? అబ్బా, ఏంట్రా నా మొహన కొట్టావు? నువ్వే కదా మొహన కొట్టమన్నావు, అందుకనే కొట్టా. రంగుల రంగు కలిసిపోయింది. బియ్య పిండి అయితే కొట్టొచ్చినట్టు తెలిసేది. బియ్య పిండి అదో కాఫీ పడి నా మొహన కొడతావా? అమ్మో, నిన్ను వదిలిపెట్టరా? రే, నిన్ను చంపేస్తాను రే. ఆల్ ఇండియా గౌడ్ గేదెల సంఘం ప్రెసిడెంట్ ని నా ముందు నా రంగునే ఎగతాళి చేస్తావురా? నిన్ను బతకనియనరా? రే ఎక్కడో రే, నిన్ను బతకనీరా రే. వస్తా. ఏంటి మెరుపుదాడి? మెరుపుదాడి కాదే, వల్లపు వేడి. సస్తన్నా మాడి మాడి. చాలే వదులు. పాపమైన నాకు గుర్తొచ్చేది. కానీ ఇంద్రుడి సభలో డాన్స్ చేయాల్సిన దానివి ఇల్లు ఉడుతున్నావు. నేను నా బాధ. నా మీదంత ప్రేమ ఉంటే నా మెళ్ళ తాళి కట్టొచ్చు కదా. కడతా. అడ్వాన్స్ ఒక్క ముద్దు. ఏంటి ఈ జిడ్డు మొక్కతోట? ఇప్పుడు వద్దు. ఒక్క ముద్దే. ఇప్పుడు వద్దు అంటుంటే. ఒక్క ముద్దు అంటుంటే. ఇప్పుడు వద్దు. ఒకటే. ఇప్పుడు వద్దంటుంటే. ఇవ్వకపోతే నేను అలుగుతా. నేను అలుగుతా. ఏంటా పోకిరి పని? పోకుంటున్నాను. పెళ్లికి ముందు గోకోవటం ఏంటి? బాలేదానివే. అమ్మో, ఎందుకు కొట్టావు? మళ్ళీ ఎందుకు గోకావు? నేను గోకూడదా? నిన్ను నువ్వు గోకోవచ్చు, మరి నన్నెందుకు గోకావు? అమ్మో, నేను నిన్ను గోకానా? ఇప్పుడు ఒకసారి కాదు 2 సార్లు గోకావు. అమ్మో, నేను నిన్ను 2 సార్లు గోకానా? 2 సార్లు? ఏంటి ఏమైంది? అమ్మో, అది పరిస్థితి ఎలాగైపోయి? సిగ్గేదికే మరిద్దరిగా ఉన్నావు. తిప్పాయి. అయ్యో, ఇటు ఎవరైనా వస్తారండి. ఎవరు రాలేని చెప్తాను కదా. తిప్పాయి. నాకు సిగ్గు వస్తుందంటుంటే. ఇప్పవమ్మా, పెద్ద అని చెప్తున్నాడు కదా, ఎవరు లేరని. ఇప్పవమ్మా. అవును, పురిగేది. అమ్మో, అమ్మో. వాణి ఆ రోజు మీ బల్లో జరిగిన దానికి ఏమనుకోవద్దే. నేను నీకోసమే పొద్దున్నే వచ్చేసి అన్ని పనులు. నువ్వు ఇక్కడ ఉన్నావా? రవి నేను రమ్మంటున్నాడు రా. రవిని పిలిచాడా? ఇది పెళ్లి, నిమ్మదిగా వెళ్ళు.
ఒరే గోపి ఆగరా, విడిదింట్లో భోజనాల ఏర్పాట్లు అవి సరిగ్గా చూసావా? నాకు బోల్డ్ పని ఉంది, రవైనా పిలిచాడు. తప్పకోండి తప్పకోండి. ఒరే గోపి, మీ అమ్మ ఇక్కడ ఉందిరా? మా అమ్మాయికి ఎక్కడో ఉంటుంది, రవైనా పిలిచాడు. ముఖ్యమైన పని. తప్పకోండి. ఏమండి, మొన్న మీ పెళ్లికి నేను రాలేకపోయినా ఏమనుకోవద్దండి, ఈసారి పెళ్లికి వచ్చేస్తాను. పగలేసి గారికి జై. తప్పకుండా రా, తప్పకుండా పిల్లలు వెళ్ళారా? నీతో మాట గజ్జల గురవరా? గజ్జల గురవా? ఎవరు? ఓ వాణి, వాణి మా మూడో మధ్యలు మంచి పిల్ల. అవును, ఇది అడగడానికి నా పిలిచావు. బయలువాడు రావినా, నాకు ముఖ్యమైన పని. పండి తీసుకుంటా. పండి చేసిన రారా. మూడో గుంట ఇంత శృంగార పంట ముందే తెలుసుంటే దీన్నే కట్టుకుంటావాడిగా. నేను వేయాలి. ఏం బావాజీ? తలుపులు మూసేనా? తొందరపడకండి బావాజీ, అక్కని రానివ్వండి. మధ్యలో అక్కెందుకట అడ్డు? మరేం చేద్దామంటారు? మరిద్దరం శోభనం చేసుకుందామట. కానీ మై డియర్ బావాజీ, మీరు తాళి కట్టింది నాకు కాదు, మా అక్కకి. ఆ అక్కకి ఇంతటి చుక్కలాంటి చెల్లెలుందని ముందే తెలిస్తే అక్కని పక్కకి నెట్టి ఈ చుక్కకి తాళి కట్టి పక్కలోకి తెచ్చుకుండేవాడిగా. అబ్బో కవిత్వమే! టీవీలో వచ్చే కవి సమ్మేళనంలో ట్రై చేయండి బావాజీ, పైకి వస్తారు. పెళ్ళాం చేపట్టుకుంటే చెంప మీద లిప్పు ముద్ర పడుతుంది, ఇలా పరాయి పిల్ల చేపట్టుకుంటే చెంప మీద చెప్పు ముద్ర పడుతుంది. నేను కవిత్వం చెప్పగలను బావాజీ. ఇదే నాకు నీలో నచ్చిన పాయింట్. ఎరోయ్ బామర్దే, శోభనానికి రెడీ అయిపోతున్నావా? మీ అక్క నిన్న ఒకసారి మాస్టర్ గారిని తీసుకురామంది. మాస్టర్ గారినా? ఎందుకు? మీ అక్క చిన్నప్పటి నుంచి ఉస్సు 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 తోడు కదా, ఆయన దగ్గర చదువు తెచ్చుకుందామని. ఓ అక్క, అక్క మాస్టర్ గారు. రండి 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 అన్నయ్య గారు, కూర్చోండి. పెళ్ళిళ్ళు చక్కగా జరిగాయి, మీ భారం కూడా సగం తగ్గింది. అవునంటారా కాదంటారా? అవునమ్మా, అంతా మీ దయ. అదే అదే, మీకు మా మీద గౌరవం ఉందని నాకు తెలుసు అన్నయ్య గారు. భార్య ఏమండి అని కమ్మగా పిలవటం వినాలని ప్రతి మగాడికి ఉంటుంది కదా. అలాంటిది మాటే లేని మోగపిల్లని మీ మీద భక్తితో మా వాడు చేసుకున్నందుకు ఎంతో రుణపడున్నామన్న భావన కూడా మీకుంటుందని నాకు తెలుసు. అవునంటారా కాదంటారా? అవునమ్మా, మీకు చాలా రుణపడి వరకట్నం ఒక్క పైసా తీసుకోకుండా మా పిల్లని చేసుకున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? అదే అదే అదే, సరిగ్గా ఈ మాటలే అంటారని నాకు తెలుసు. రుణపడిపోయామన్న ఉద్దేశం మీ మనసులోంచి ఎలా తొలగించాలని తీవ్రంగా ఆలోచిస్తే నాకు ఒక దారి దొరికింది అన్నయ్య గారు. ఏమిటమ్మాది? అబ్బే ఏమీ లేదండి, 10 ఏళ్లుగా ఈ వార్డుకి మీరు కౌన్సిలర్గా ఉంటున్నారు. ప్రజల్లో కూడా మీకు చాలా మంచి పేరు ఉంది. ఇకపోతే ఈ మధ్య నేను కూడా కొత్త పార్టీలో చేరాను కదండి. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడి ఈ వార్డుకే కౌన్సిలర్ అవ్వాలని ఆశపడుతున్నాను. మీరు నా తరఫున ప్రచారం చేసి నన్ను గెలిపించారనుకోండి, మీకు కూడా రుణం తీర్చేసుకుందామన్న తృప్తి మిగులుతుంది. అవునంటారా కాదంటారా? అది ప్రజల సమస్య, ఇది మన కుటుంబ సమస్య. ఈ రెంటికి ముడిపెట్టడం. అదేమిటి అన్నయ్య గారు అలా మాట్లాడుతున్నారు? కొన్ని కుటుంబాలు కలిస్తే ప్రజలు అవుతారు. కానీ బాగా ఆలోచించండి, నిర్ణయం మాత్రం మీది. కానీ నా తమ్ముడు జాతకంలో మిథున గండం ఉంది. పెళ్ళయిన 40 రోజుల తర్వాతే శోభనం చెయ్యాలని జ్యోతిష్కుడు అన్నాడు. ఆ మాట ఇప్పుడు? అబ్బే బాగా ఆలోచించండి, మీరేమీ మొహమాట పడక్కర్లేదు. నన్ను గెలిపిస్తేనే శోభనం జరిపిస్తాను, లేకపోతే మీ అమ్మాయి మీ ఇంట్లో, మా అబ్బాయి మా ఇంట్లో. అలాగేనమ్మా, నా బిడ్డ భవిష్యత్తుతో ముడిపెట్టారు కనుక మీరు చెప్పినట్టే చేస్తాను. మీ తరఫున ప్రచారం చేస్తాను.
ఇక మేము బయలుదేరమా? రా తమ్ముడు. వస్తాను మాస్టర్ గారు. అయ్యో, ఇలాగో పసిబిడ్డలు తల వాల్చి పాలు పడితే ముక్కులోంచి పాలు వచ్చి ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఇలా పట్టాలి.